నమస్కారం డాక్టర్ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. అంటే మనం అనుకుంటామండి ఎలా అనంటే ప్రతి ఒక్కరూ సామూహికంగా చేసేటువంటి పనికి బలమైనటువంటి సంకల్పంతో పాటు బలంగా కనిపించేటువంటి విషయాలు కూడా మన కంటి ముందే ఉంటాయి. కానీ ఒక వ్యక్తి వ్యవస్థాగతంగా మారినప్పుడు మాత్రం అన్ని విషయాలు మారిపోతూ ఉంటాయి. అంటే సామూహికం కంటే కూడా వ్యక్తిగతమే ఒక వ్యవస్థగా మారినప్పుడు అదే అదే సో ప్రీవియస్ వీడియోలో మీరు ఒక టెంపుల్కిను పక్కనే ఉండేటువంటి ఒక హౌస్ కంపారిజన్ చేసి మరీ తీసుకొని వచ్చారు. ఇలా ఉండాలి కదా అనేటువంటి ఆలోచన ట్రూ అండి. ఒకడే అంత బాగా చేసుకున్నప్పుడు 10 మంది కలిసి తక్కువ చేసుకోవడంలో ఉంటుంది కదా అనేది రియలీ గ్రేట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు అంటే ఒక వ్యక్తి తన ఉన్న ఉద్యోగాన్ని వదలగలడా ఉన్న బలంగా, ఓకే, అవసరాన్ని మించి అప్పు చేయగలడా? ఇవి రెండు ఒకటిసారి ఏమనిపిస్తుంది అంటే ఏదో గుండెలో దడేలమన్నట్టు అయిపోతుంది ఒకేసారి. ఉన్న పొలంగా ఎక్కడ పని చేస్తున్నాడు, ఓనర్ అన్నాడు రేపటి నుంచి రావద్దు అన్నాడు, లేదంటే మీకు జాబ్ తీసేస్తున్నాం అన్నాడు. అనగానే ఏదో మొత్తం పెద్ద బండరాయి తల మీద పడ్డట్టు ఫీల్ అయిపోతాడు. ఓకేనా, రేపటి నుంచి నా పరిస్థితి ఏంటి, నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి అన్ని ఇన్స్టాల్మెంట్ పెట్టుకొని ఉంటాడు కదా, పనికిరాని అన్నీ. అవును. అవన్నీ ఎలా కట్టాలి, వాళ్ళు పీక్ తింటారు, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా. ఏముంది, వాడు ఈ 30,000 50,000 1,00,000 ఇస్తాడు. ఓకేనా, దాదేనా నీ జీవితం? ఇంకా అందుకంటే పైకి ఆలోచించే అవసరం లేదా నీకు? ఏనాడని ఆలోచించావా? అంటే మనం ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, ఒక పరిధి తీసుకొని కూర్చున్నాం. మనం ఏంటంటే నా శాలరీ ఇంతే 30,000, ఓకేనా, దీంట్లోనే అన్నీ సర్దుకోవాలి, అవసరమైతే అప్పు చేయాలి. అవసరం నుంచి అప్పు చేయగలడా అంటే అవసరం నుంచి అప్పు ఖచ్చితంగా చేస్తాడు వాడు. ఎందుకు చేస్తాడు? అవసరాలు అలా ఉన్నాయి కాబట్టి. ఓకేనా, కానీ నేను చేయొద్దనే ఆలోచన ఎప్పుడూ రాదు. ఎందుకంటే అలా డిసైడ్ అయిపోయింది మైండ్. ఎందుకంటే అవసరమైతే అప్పు తేవచ్చు, దాన్ని అటు ఇటు రొటేషన్ చేయొచ్చు, నాకు ఇంత వస్తుంది, దీంట్లోనే జీవితాన్ని కొనసాగించవచ్చు. ఒక్కసారి దీనికి భిన్నంగా ఆలోచించండి. మీరు ఒక వ్యాపారవేత్త అయితే, నువ్వు జాబర్గా ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తే వ్యాపారవేత్త 2 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షలు కూడా సంపాదించగలడు. ఓకేనా, నువ్వే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు కదా, అవునా కదా? ఈ ఒక్క జాబ్ మీద నీ జీవితం ఆధారపడి ఉందంటే, జాబ్ లేకపోతే నీ జీవితం అనేది శూన్యంగా నువ్వు చూసుకుంటున్నావు. నువ్వు దాన్ని క్రియేట్ చేసుకున్నావు. నేను ఇంత చదువుకున్నాను, నా చదువుకు తగ్గట్టు జాబ్ ఇది వస్తుంది, ఆ జాబ్ శాలరీ ఎంత వస్తుంది అది నువ్వే డిసైడ్ చేసుకున్నావు. ఇప్పుడు ఏమంటారంటే ఎవరైనా సరే ఇప్పుడు ఎంటెక్ ఏదో చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎక్కడ చేస్తున్నావు, పలానా కంపెనీలో చేస్తున్నావు, ఎంత వస్తుంది శాలరీ, ఇంత వస్తుంది, ఎక్స్పీరియన్స్ మీద అంత వస్తుంది ఆయనకి. అవును, నీకు ఎలాగైనా అంత ఇవ్వడు కదా వాడు, ఎలాగైనా అంత ఇవ్వడు కదా. మళ్ళీ ఒక 6 నెలలు ఫ్రీగా చేయించుకుంటాడు నీ పని వర్క్, అవునా కదా? అది చేయించుకొని అప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ అయితే అప్పుడు నీకు ఇస్తాడు. లేదా బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉంటే ముందే అగ్రిమెంట్స్ రాసుకొని ఇస్తాడు. ఒకవేళ కంపెనీ సరిగ్గా నడవకపోతే అది కూడా ఇవ్వడు వాడు, ఎందుకంటే అవన్నీ ముందే అగ్రిమెంట్స్లో ఉంటాయి. అవును, అంత చేసినాక కూడా నువ్వు అక్కడ బానిసనే. ఎస్, అంత చేసినా సరే నీకు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, నువ్వు అంత చదువుకున్నా, టై కోటు షూట్ అన్నీ వేసుకున్నా సరే యు ఆర్ ఎ స్లేవ్. ఏనాడు మీకు ఆలోచన రాలేదు కదా, నా సొంతగా నేను ఒక వ్యాపారాన్ని సృష్టించి అంతకు 1000 రెట్లు నేను సంపాదించగలను. కాబట్టి ఉన్న ఉద్యోగం పోతే నువ్వు బతకగలవాలి, అది ఫస్ట్ పాయింట్. ఓకేనా, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని అయితే ఎవరికి పోగొట్టుకోరు కదా. ప్రభుత్వం నాకు తెలిసి చాలామంది కొంత గొప్ప గొప్ప వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు. వాళ్ళు అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు అనుకున్నాను, పిచ్చా, గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టడం ఏంటి, వదిలిపెట్టి ఈయన దీంట్లోకి రావడం ఏంటి, ఈ వ్యాపారం చేయడం ఏంటి, దీంట్లో లాభ నష్టాలు కూడా ఎన్నో చూశాడు ఆయన, ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అన్నప్పుడు నేను ఆలోచించినప్పుడు అప్పుడు అర్థం కాలేదు. చిన్నపిల్లలం కదా, అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక అర్థమవుతుంది. తన సొంతగా ఒక వ్యాపారం చేసుకోవడంలో ఉన్నంత సాటిస్ఫాక్షన్ వేరే వాళ్ళ దగ్గర చేయడంలో లేదు. ఎక్కువ ఎంత ఉంటుందండి జాబ్, ఒక 50,000 1,00,000 రూపాయలు 2 లక్షలు వాళ్ళ హోదాను బట్టి ఉంటుంది గవర్నమెంట్ జాబ్. కానీ నువ్వు వ్యాపారం చేసినప్పుడు అంతకంటే ఎక్కువ సంపాదిస్తావు. నీ మీద బాస్ ఉండడు కదా. మన సబ్జెక్ట్లో నీ మీద ఎవరు బాస్ ఉండొద్దు. ఎందుకంటే మన ఏవైతే 21 సూత్రాలు ఉన్నాయో మన మణిమంత్ర సబ్జెక్ట్లో, దాంట్లో ఖచ్చితంగా చెప్తామంటే మీరే బాస్గా అన్ని వ్యవహరించండి. మీ పైన ఎవరు బాస్ లేకుండా చూసుకోండి. అలాగే మిమ్మల్ని ఎవరు కమెంట్ చేయొద్దు, ఎవరు మిమ్మల్ని కమెంట్ చేయొద్దు. ఓకేనా, అంటే ఏమవుతుంది, ప్రతి నిర్ణయం నువ్వే తీసుకుంటావు. ఇప్పుడు అది చెడైనా నీకే వర్తిస్తుంది, మంచి అయినా నీకే వర్తిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, సామాన్యంగా చెడు కాదు. ఎందుకంటే ప్రతి నిర్ణయం నువ్వే తీసుకుంటావు కాబట్టి నీకు ఎలా ఉండాలనుకుంటే అలా నిర్ణయం తీసుకుంటావు.
అలాంటప్పుడు ఏమవుతుంది, నీకు అన్నీ అనుకూలం అవుతాయి కదా, చెడేలా అవుతుంది కాదు కదా. కాబట్టి నువ్వు బాస్గా ఉండే ప్రయత్నించి. ఎస్. కాబట్టి ఎవరైనా సరే ఓ జాబ్ పోతే ఏంటి అంటే వీడు ముందే ఊహించుకుంటాడు. ఓ 10 మంది ఉన్నారు, ఏదో కంపెనీ లాస్లో ఉంది అన్నప్పుడు పొరపాటున నన్ను తీసేస్తాడేమో. ఓకేనా, వీడు మంచిగా పని చేస్తాడు, అన్నీ బాగానే ఉన్నాయి, ఏం పని రాని వాడిని ఉంచుకుంటాడు, వీళ్ళు తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడని అఫర్మేషన్ వీడియో చేశాడు. అవును. ఇంతకుముందు మనం ఓ వీడియోలో చెప్పుకున్నాం కదా, మనకు తెలియకుండానే మనం నెగిటివ్ని ఆకర్షించుకుంటాం. ఎస్. వీడు అక్కడ ఏమి కాలేదు, అక్కడ ఇంకా కంపెనీ ఇప్పుడు ఆడ తీయడు, మిమ్మల్ని కూడా తీయడు. చర్చ జరుగుతుంది, మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతుంది అంటే పేపర్లో ఇచ్చాడు, షేర్ మార్కెట్ పడిపోయి ఏదో చెప్పాడు. అది ఎక్కడో జరుగుతుంది, అది ఆ నిర్ణయాలన్నీ ఎక్కడో జరుగుతాయి. కానీ వీడు ఇక్కడ ఉండి ఊహించుకుంటాడు అనమాట. ఒకవేళ అది ఇట్లయితే ఏమవుతుంది, మన కంపెనీ ఏమన్నా అయితే ఎట్లయితుంది, పొరపాటున నన్ను తీసేస్తారేమో. పదే 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 నువ్వు అఫర్మేషన్ చేస్తావు కాబట్టి అది ఏం కాకపోయినా సరే ఏదో చిన్న కారణంతో నేను వాడు తీసేస్తాడు. ఎస్. ఒకవేళ తీసేస్తే నా పరిస్థితి ఏంది, గోచరంగా మారిపోతుందేమో, నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి, నేను ఎలా జీవించాలని భయపడతావు. కాబట్టి తీసేసిన తర్వాత మళ్ళీ నీకే ఉద్యోగం దొరకదు. అఫర్మేషన్ నువ్వే చేసుకొచ్చున్నావు కదా. అవును. ఎందుకంటే నాకు తీసేస్తే నా పరిస్థితి ఏంటో అని క్వశ్చన్ పెట్టావు తప్ప, అది కాకపోతే అంతకంటే మంచి జాబ్ చేస్తాను లేకపోతే నా సొంత వ్యాపారం చేస్తానని ఒక్కసారి నువ్వు అఫర్మేషన్ చేస్తుంటే నీకు అసలు ఆ భయం లేదు, వాడు తీసుకుంటేది ఉంచుకుంటేది. అవును. అర్థమైందా? ప్రతిదానికి కారణం నువ్వే అవుతున్నావు, ఇక్కడ ప్రతిదానికి కారణం నువ్వే అవుతున్నావు. కాబట్టి ఎక్కడ కూడా మీరు నెగిటివ్ అఫర్మేషన్ చేయకండి. ఒక జాబ్ దగ్గర కానీ లేకపోతే ఒక వ్యాపారం దగ్గర కానీ బయట సమాజంలో కానీ ఏదైనా సరే ఒక అఫర్మేషన్ చక్కగా చేయండి. ఈ ప్రపంచంలో ప్రతిదీ నాకు అనుకూలంగా మారుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, సరిపోయింది. ఒకవేళ నెగిటివ్ ఉన్నా సరే అది క్లియర్ అయిపోతుంది. అదేమైపోతుంది, నెగిటివ్ పాజిటివ్గా మారి మీకు అనుకూలంగా మారిపోతుంది. ఈ ఒక్క అఫర్మేషన్ చేయండి. అర్థమైంది? మీరు ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏదైనా సరే నాకు అనుకూలంగా మారుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఉదయం లేవగానే ఈ మాట చెప్పేయండి. మీ జాబ్ చేసే దగ్గర కావచ్చు, మీ వ్యాపారం దగ్గర కావచ్చు, ఇంకేదైనా మీ ప్రొఫెషనల్గా ఏదైనా పర్సనల్గా ఏదైనా ఉంటే కావచ్చు, అవన్నీ ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ అనేది జరగడం అనేది మొదలవుతుంది. అప్పుడు మీరు ఇంకా నెగిటివ్ గురించి ఆలోచించే అవసరం లేదు. నాకు జాబ్ పోతే ఎట్లా, ఓకే నేను అవసరాన్ని మించి అప్పు చేయగలనా, చేస్తే ఎలా, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి నేను నిరంతరం సంపూర్ణంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. కానీ నీకు అప్పు చేసే అవసరం రాదు కదా. అవును. సంపూర్ణంగా లేననుకున్నప్పుడు కదా నువ్వు అప్పు చేసే అవసరం వచ్చింది. రెండు అఫర్మేషన్స్ మ్యాక్సిమం నిరంతరం చేయండి. మీ జీవితంలో ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా తలొగ్గే అవసరం లేదు. హాయిగా డబ్బు సంపూర్ణంగా వచ్చేస్తుంది. దాంతోపాటు మీకు ఏ ఉద్యోగం పోదు, ఉన్న వ్యాపారం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.